నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు రాజంపేట ప్రాంతీయ వైద్యశాలలోని డయాలసిస్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ పివిఎన్ రాజు తెలియజేశారు. ప్రాంతీయ వైద్యశాలలో నెఫ్రాలజీ విభాగానికి సంబంధించిన డయాలసిస్ కేంద్రం ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ప్రాంతీయ వైద్యశాలలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన ప్రాంతీయ వైద్యశాల రాజంపేట నందు ఈ నెఫ్రాలజీ యూనిట్ 5 బెడెడ్ నెఫ్రాలజీ యూనిట్ మొదలుపెట్టి సంవత్సరం అయినందుకు యానివర్సరీ సందర్భంగా మన హాస్పిటల్ నందు వీళ్ళని అభినందన చేయడానికి అందరం వచ్చాము. సో ఇప్పటి వరకు 31 మంది బెనిఫిషరీస్ ఇక్కడ నెఫ్రాలజీ దాని కింద సీకేడీ పేషెంట్స్ డయాలసిస్ చేయించుకున్నారు. అందరూ పాజిటివ్గానే చెప్తున్నారు. చిన్న చిన్న కొద్దిగా టెక్నీషియన్ తక్కువ ఉన్నారు మొన్నటి వరకు, ఇప్పుడు కూడా రిక్రూట్ చేసుకున్నారు. ఫర్దర్గా కూడా ఇది ఎక్స్టెన్షన్ అయ్యి 10 బెడ్ల దాకా కావాలని గవర్నమెంట్కి సిఫారసు చేశాము కలెక్టర్ ద్వారా. ఇది కూడా ఫ్యూచర్లో జరుగుతుంది. ఇంకా ఏమన్నా ఉంటే ప్రజల ద్వారా మాకు తెలపగలరు. నేను మెడికల్ సూపరింటెండెంట్ ప్రాంతీయ వైద్యశాల రాజంపేట. థ్యాంక్ యూ.